కథ యొక్క ప్రారంభం నగరం నుండి దూరంగా ఉన్న ఒక చిన్న పట్టణం నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ ధనవంతుల ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతం కొండలతో చుట్టబడి ఉంది. కాబట్టి ధనవంతులు ఇక్కడ ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు. ఈ రోజు ఒక కారు ఒక ఫామ్ హౌస్ బయట ఆగుతుంది. కారు నడిపించే వ్యక్తి పేరు విన్స్. అతను తన ప్రియురాలు నీనాతో కలిసి ఇక్కడికి వచ్చాడు. వారు ఇద్దరూ వచ్చిన ఫామ్ హౌజు నీనా తండ్రిది. నీనా తల్లి అనేక సంవత్సరాల క్రితం చనిపోయింది మరియు గత నెలలోనే ఆమె తండ్రి కూడా చనిపోయాడు. నీనా తండ్రి చాలా అప్పులు వదిలి వెళ్లాడు. కాబట్టి నీనా తన తండ్రి అప్పులను తీర్చడానికి ఇక్కడకు ఫామ్ హౌస్ అమ్మడానికి వచ్చింది. నీనా మరియు విన్స్ ఫామ్ హౌస్ను శుభ్యం చేసిన వెంటనే ఈ మధ్యలో నీనా చిన్న సోదరుడు మైసీ కూడా వారి దగ్గరకు వచ్చేస్తాడు. మైసీ అనేక సంవత్సరాల తర్వాత విదేశాల నుండి తిరిగి వచ్చాడు. అతను ముందు ఇంటికి వెళ్లాడు, కాని నీనా ఫామ్ హౌస్లో ఉందని తెలిసి అతనిక్కడికి వచ్చేశాడు. మైసీ ఇద్దరినీ కలిసి విశ్రాంతి తీసుకోవడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ప్రయాణం కారణంగా అతను చాలా అలసిపోయాడు. మరుసటి ఉదయం మైసీ లేచి చుట్టూ తిరగడం ప్రారంభిస్తాడు. మరోవైపు విన్స్కు ఏదో పనిపడింది. దాని తర్వాత అతను కొన్ని రోజులపాటు నగరానికి వెళ్ళిపోతాడు. మైసీ ఫామ్ హౌస్కు వచ్చినప్పుడు నీనా అతనికి విన్స్ గురించి చెబుతుంది. ఇప్పుడు ఇద్దరు సోదరసోదరి ఫామ్ హౌస్లో ఒంటరిగా ఉన్నారు. మైసీ నీనా అందాన్ని ప్రశంసిస్తాడు. దీనిని విని నీనా ఆశ్చర్యపోతుంది. మైసీ మొదటిసారిగా నీనాను ప్రశంసించాడు కాబట్టి నీనా ఆశ్చర్యపోయింది. రాత్రి నీనా తన గదిలో బట్టలు మార్చుకుంటున్నప్పుడు మైసీ తప్పుగా ఆమెను చూసేస్తాడు. నీనా శరీరాన్ని చూసి అతను వేడిగా మారిపోతాడు. కాని అతను ఏదో విధంగా తనను తాను నియంత్రించుకుని నిద్రపోతాడు. మరుసటి ఉదయం మైసీ తన తండ్రి పాత బైకును మరిటకు తీసుకొచ్చాడు. బైకు కొన్ని సంవత్సరాలుగా పనిచేయడం ఆపేసింది కాబట్టి అది నడవడం లేదు. మైసీ ఏ పరిస్థితిలోనైనా బైక్ సవారీ చేయాలనుకుంటాడు కాబట్టి అతను దానిని రిపేర్ చేయడం ప్రారంభిస్తాడు. నీనా అతని చూసి, "నువ్వు సమయం వృధా చేస్తున్నావు. ఎంత ప్రయత్నించినా ఈ బైక్ పనిచేయదు" అని చెబుతుంది. మైసీ ఆమెతో, "నేను ఏ పరిస్థితిలోనైనా దీనిని రిపేర్ చేస్తాను మరియు తరువాత నీకు కూడా దీనిపై సవారీ చేయిస్తాను" అని చెప్తాడు. త్వరగానే మైసీ బైక్ను రిపేర్ చేసేస్తాడు. దీని తరువాత ఇద్దరూ సోదరసోదరి దానిపై సైరన్ చేయడానికి వెళ్ళిపోతారు. కొండలపైకి చేరుకుంటారు మరియు తరువాత ఒకచోట పడుకుని మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. నీనా మైసీని అడుగుతుంది, "నీకు ఏదైనా ప్రియురాలు ఉందా?" మైసీ ఆమెతో, "నాకు నీలాంటి అందమైన అమ్మాయి ఇంకా దొరకలేదు. ఎప్పుడైనా దొరికితే నేను నీకు చెప్తాను" అని చెప్తాడు. నీనా అతని మాటలవైపు ఎక్కువగా శ్రద్ధ వహించదు. ఎందుకంటే ఆమె మైసీ మాటలను జోక్ అనుకుంటోంది. సాయంత్రమయ్యేసరికి ఇద్దరూ మళ్లీ బైక్పై ఎక్కి తమ ఫామ్ హౌస్కు తిరిగి వచ్చేస్తారు. మరుసటి ఉదయం నీనా బట్టలు ఉతకడానికి సిద్ధమవుతోంది. ఇంతలో మైసీ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. నీనా అతన్ని త్వరగా లేపమని చెబుతుంది. నీనా తన తల్లి పాత బట్టలు ధరించింది మరియు మైసీకి కూడా తన తండ్రి పాత బట్టలు ఇస్తోంది. నీనా ఈరోజు అన్ని బట్టలు ఉతకాలనుకుంటోంది కాబట్టి ఆమె ఇదంతా చేస్తోంది. ఆమె మైసీని అడుగుతోంది, "నాకు తల్లి డ్రెస్ బాగా కనిపిస్తోందా?" మైసీ ఆమెకు, "నువ్వు ఈ డ్రెస్లో సరిపోతున్నావు" అని చెబుతాడు. మైసీ మాటలు విని నీనా మళ్లీ బట్టలు మార్చుకుంటుంది. ఈసారి కూడా ఆమె తన తల్లి పాత డ్రెస్నే ధరిస్తుంది. కొంతసేపటికి నీనా బట్టలు ఉతికి ఆరబెడుతోంది మరియు మైసీ ఆమెకు సహాయం చేస్తున్నాడు. ఈ మధ్యలో మైసీకి ఒక చాదరుపై నీనా శరీరనీడ కనిపిస్తుంది. నీనా శరీరనీడ చాలా అందంగా కనిపిస్తుంది. దాన్ని చూసి మైసీ వేడిగా మారిపోతాడు. అతను తనను తాను ఆపుకోలేక నీనా శరీరాన్ని తాకడం ప్రారంభిస్తాడు. నీనా కూడా అతని చేష్టల వల్ల వేడిగా మారిపోతుంది. మైసీ ఆమె గుహలో ధమాకాలు చెయ్యాలనుకుంటాడు. కాని నీనా ఏదో విధంగా తనను తాను ఆపుకుంటుంది. ఎందుకంటే ఆమె మైసీతో ఏమీ చేయకూడదనుకోవడం లేదు. కొంతసేపటికి ఇద్దరూ సోదరసోదరి సైరం చేయడానికి వెళ్ళిపోతారు. కాని ఇవాళ వారి మధ్య ఎక్కువ మాటలు జరగవు. ఇద్దరూ మొత్తం రోజు సమీప అడవిలో సైరం చేస్తారు మరియు అలసిపోయి అక్కడే నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయమయ్యేసరికి ఇద్దరూ ఒక కొండపైకి ఎక్కడం ప్రారంభిస్తారు. ఇద్దరికీ కొండలపైకి ఎక్కడం ఇష్టం కాబట్టి ఇద్దరూ ఒక పెద్ద కొండపైకి ఎక్కేశారు. సాయంత్రం ఇద్దరూ మళ్లీ ఫామ్ హౌస్కు తిరిగి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇద్దరిలోనూ దాహం మళ్లీ మేల్కొంటుంది. ఇద్దరూ ఒకరినొకరు చూస్తే ఎవరు మొదలు పెడతారు అని ఆలోచిస్తారు. నీనా కొంతసేపు ఆలోచించి మైసీ ఎదురుగానే తన బట్టలు తీసేస్తుంది. దీని తర్వాత మైసీ కూడా త్వరగా తన బట్టలు తీసి నీనా గుహలో ధమాకాలు చేయడం ప్రారంభిస్తాడు. మరుసటి రోజు ఇద్దరూ సోదరసోదరి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఇద్దరూ సమీప బారుకు వెళ్లి కూర్చుని మద్యం తాగడం ప్రారంభిస్తారు. ఇక్కడ కూడా అవకాశం చూసి ఇద్దరూ ఒకరినొకరు ముద్దాడుకుంటారు. ఇద్దరి మధ్య ఒక కొత్త సంబంధం ఏర్పడింది. ఈ కొత్త సంబంధానికి సమాజంలో ఎటువంటి స్థానం లేదు. కాని ఇద్దరూ ఈ సంబంధంతో చాలా సంతోషిస్తున్నారు. మొత్తం రోజు సైరం చేసిన తర్వాత ఇద్దరు ఫామ్ హౌస్కు వచ్చి ఒకరి నీటిని తీసుకోవడం ప్రారంభిస్తారు. మరుసటి రోజు ఇద్దరు సోదరసోదరి తమ ఫామ్ హౌస్ సమీపంలో నడుస్తున్నారు. ఈ మధ్యలో ఒక వ్యక్తి వారి దగ్గరకు వస్తాడు. ఈ వ్యక్తి నీనా ఫామ్ హౌస్ను కొనాలనుకుంటున్నాడు.
మరియు లోపల కూడా చూడాలనుకుంటున్నాడు. నీనా అతనితో, ఇప్పుడు నా ప్రియుడు ఇక్కడ లేడు, అతను తిరిగి వచ్చిన తర్వాతే మేము మీకు ఫామ్ హౌస్ చూపించగలమని చెబుతుంది. నీనా కొత్త వ్యక్తిని చూసి భయపడిపోయింది. కాబట్టి ఆమె ఒక బహానా చేసి అతన్ని తప్పించుకుంది. కొంతసేపటికి ఆమె విన్స్కు ఫోన్ చేయడం ప్రారంభిస్తుంది. కాని మళ్లీ ఆపేస్తుంది. నీనా ఇప్పుడు మైసీతోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటోంది. కాబట్టి ఆమె తన ఫోన్ను ఒక పక్కన పెడుతుంది. దీని తర్వాత ఆమె మైసీ దగ్గరకు వచ్చి అతనితో చేష్టలు చేయడం ప్రారంభిస్తుంది. మైసీ అలసటి కారణంగా నిద్రపోవాలనుకుంటాడు. కాని నీనా అతనితో సరదా చేయాలనుకుంటోంది. నీనా చేష్టల వల్ల మైసీ కూడా వేడిగా మారిపోతాడు. దీని తర్వాత అతను నీనా గుహలో ధమాకాలు చేయడం ప్రారంభిస్తాడు. మరుసటి ఉదయం నీనా ఇంకా నిద్రలో ఉంది. ఇంతలో మైసీ మేల్కొని కూర్చుంటాడు. అతని ఈరోజు ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. అలా అతని ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు ఉన్నాడు. నీనా మేల్కొనగానే అతనివైపు చూస్తుంది. మరియు అతను ఆలోచనలో మునిగిపోయి ఉండటం చూసి, "నువ్వు ఏమాలోచిస్తున్నావు?" అని అడుగుతుంది. మైసీ ఆమెను అడుగుతాడు, "నువ్వు ఎప్పటికీ నాతో ఉండగలవా?" మైసీ మాటలు విని నీనా ఆశ్చర్యపోతుంది. మైసీ ఇంకా చెబుతాడు, "నేను నీతో నీ భర్తగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు నాతో విదేశాలకు రా. అక్కడ మనమిద్దరం కలిసి మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం." నీనా అతని మాటలవైపు ఎక్కువగా శ్రద్ధ వహించదు. మరియు మళ్లీ పడకమీద పడుకుంటుంది. కొంతసేపటికి మైసీ నిశ్శబ్దంగా కూర్చుని ఉంటాడు. మరియు నీనా అతని ఎదురుగా నిలబడి ఉంటుంది. మైసీ నిశ్చయం తీసుకున్నాడు కాబట్టి నీనా అతనితో విదేశాలకు వెళ్ళాలి. ఇంతలో నీనా అతనితో వెళ్లకూడదనుకుంటోంది. ఆమె మైసీని సంఝావుతుంది. "నేను విన్స్తో పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి అతన్ని వదిలి నీతో వెళ్లలేను." మైసీ ఆమె మాటలు వినకూడదనుకుంటాడు. ఆమె ఎన్నిసార్లు సంఝాయించినా నీనా ఒప్పుకోకపోవడంతో అతను ఆమెతో, "నాన్న నాకోసం వదిలివెళ్లిన ఆస్తిని నేను నీ పేరు విదపెడతాను. తద్వారా నువ్వు నీ విన్స్తో సంతోషంగా ఉండవలవు" అని చెబుతాడు. ఇంత చెప్పి అతను సైనం చేయడానికి వెళ్ళిపోతాడు. ఇంతలో నీనా ఏడుస్తుంది. నిజానికి మైసీకి పూర్తి ఆశ ఉంది. కాబట్టి నీనా అతనితో విదేశాలకు వెళుతుంది. కాని నీనా అతని మాటలు ఒప్పుకోలేదు. దీని కారణంగా అతను లోపలి నుండి ధ్వంసమైపోయాడు. అతను మొత్తం రోజు బయటే సైరం చేస్తాడు. మరియు రాత్రికూడా తిరిగి రాకపోవడంతో నీనా అతన్ని వెతకడం ప్రారంభిస్తుంది. మైసీ పూర్తి రాత్రి ఒక పాడుబడిన ప్రదేశంలో కూర్చుని ఉంటాడు. నీనా అతన్ని వెతకడానికి చాలా ప్రయత్నిస్తుంది. కాని అతన్ని కనుగొనలేకపోతుంది. మరుసటి ఉదయం నీనా నిద్రలో ఉంది. మరియు ఈ మధ్యలో విన్స్ కూడా తిరిగి వచ్చేస్తాడు. అతను త్వరగా నీనాను నిద్ర నుండి మేల్కొలుపుతాడు. మరియు నీనా అతన్ని చూసి సంతోషిస్తుంది. నీనా గురించి అడిగిన తర్వాత విన్స్ ఆమెని మైసీ గురించి అడుగుతాడు. నీనా అతనికి, "నాకు అతని గురించి ఏమీ తెలియదు" అని చెబుతుంది. విన్స్కు మైసీ బయటికి సైరం చేయడానికి వెళ్లాడని అనిపించడంతో అతను తన పని చేయడం ప్రారంభిస్తాడు. అతను ఫామ్ హౌస్ మొత్తం సామానును ప్యాక్ చేస్తున్నాడు. ఫామ్ హౌస్ కోసం అతనికి కొనుగోలుదారు దొరికిపోయాడు. కాబట్టి అతను నీనా తల్లిదండ్రుల సామానును ప్యాక్ చేస్తున్నాడు మరియు తన కారులో ఉంచుతున్నాడు. ఈ మధ్యలో మైసీ కూడా కారు దగ్గరికి వచ్చేస్తాడు. అతను విన్స్ ఎదురుగా వచ్చిన వెంటనే విన్స్ అతని ఆరోగ్యం గురించి అడుగుతాడు. మైసీ అతనితో ఎక్కువ మాట్లాడడు మరియు నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. నీనా మైసీ దగ్గరకు వచ్చి, "నువ్వు ఏం చేస్తున్నావు?" అని అడుగుతోంది. మైసీ ఏమీ మాట్లాడడు. బదులుగా నిశ్శబ్దంగా తన సామాను ప్యాక్ చేయడం ప్రారంభిస్తాడు. నీనా అతను ఎక్కడికో వెళుతున్నాడని అర్థం చేసుకుంది. చూడగానే మైసీ తన సామాను తీసుకుని వెళ్ళిపోతాడు. విన్స్ కూడా అతన్ని అడుగుతాడు, "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" కాని మైసీ అతనికి కూడా ఏమీ చెప్పడు. ఈ మధ్యలో నీనా అతన్ని ఆపి, "నువ్వు నన్ను వదిలి వెళ్తున్నావా?" అని అడుగుతుంది. మైసీ, "నేను ఎప్పటికీ నీ నుండి దూరంగా వెళ్తున్నాను" అని చెబుతాడు. మైసీ మాటలు విని నీనా ఏడుస్తుంది. నీనా మైసీ మెడలో చేరి ఏడుస్తున్న విధానాన్ని చూసి విన్స్ పూర్తిగా అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఈ ఇద్దరి మధ్య చక్కర్ జరుగుతోంది. త్వరగానే మైసీ నీనాను వదిలి వెళ్లడం ప్రారంభిస్తాడు. దీని తర్వాత నీనా విచారిస్తుంది. కొంతసేపటికి విన్స్ కారు నడుపుతున్నాడు మరియు నీనా అతనితో పాటు కూర్చుని ఉంది. ఇద్దరూ తమ ఇంటివైపు వెళ్తున్నారు. ఇంతలో మైసీ కొండలవైపు వెళ్తున్నాడు. ఈ మధ్యలో విన్స్ ఫ్రెష్ అవడానికి ఒకచోట కారు ఆపుతాడు. అతను వెళ్లిన తర్వాత నీనా ఒక కాగితాన్ని తీసుకుని దానిపై ఏదో రాయడం ప్రారంభిస్తుంది. కాగితంపై రాసిన తర్వాత ఆమె కారు నుండి కూడా దిగిపోతుంది. విన్స్ తిరిగి వచ్చినప్పుడు అతనికి కాగితంపై ఇలా రాసి ఉంటుంది, "నన్ను క్షమించు, నేను నా సోదరుడి దగ్గరకు వెళ్తున్నాను." కథ చివరిలో విన్స్ తన ఇంటికి వెళ్లడం ప్రారంభిస్తాడు మరియు నీనా మైసీ వైపు వెళ్లడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె అతనితోనే ఉండాలనుకుంటోంది. దీనితో ఈ కథ ఇక్కడే ముగిసిపోతుంది. మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఇలాంటి వీడియోలకు ఇష్టపడితే దయచేసి నా ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.